గాయాలు మానేంత వరకు అమర్ మన ఇంట్లోనే ఉంటాడు. ఎలా ఉంది నా యాక్సిడెంట్ డ్రామా? నీకోసం నేను దేనైనా వదులుకుంటాను కానీ నిన్ను మాత్రం వదలనే. ఇప్పుడు చూడు, నీ చదివే కాదు నీ మైండ్ మొత్తం డిస్టర్బ్ అయ్యేలా చేశాను. ఏ ఉద్దేశంతో నా పెళ్లి పోస్ట్ పోన్ చేయించానో దానికంతా రివర్స్ లో జరుగుతుంది. అసలు వాణ్ణి ఇంటికి రాకుండా చేయాలనుకుంటే వాడేమో ఏకంగా ఇంట్లోనే తిష్టవేశాడు. ఇప్పుడు నేను వాడి నుంచి ఎలా తప్పించుకోవాలి? నేనెవరి నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాను? వాడే శనిలా పట్టి పీడిస్తున్నాడు, చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. వాడి వల్ల నేను దేని మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాను. వాణ్ణి ఎలా వదిలించుకోవాలి? రూపా, ఏంటమ్మా? ఈ భోజనం తీసుకెళ్లి అమర్కివ్వు. ఏంటమ్మా ఇది? నాకు ఈ డిస్టర్బెన్స్ ఉండకూడదనే కదా పెళ్లి 6 నెలలు వాయిదా వేయించాను. ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతుంటే ఏం లాభం? ఆ రోజు మీరు నా మాట విన్నట్టే విన్నారు. ఇప్పుడు అతను వచ్చి మన ఇంట్లోనే ఉంటున్నాడు. అది కాదే, అతనికి ప్రాబ్లం ఉండడం వల్లే వచ్చి ఉంటున్నాడు కావచ్చు, కానీ అతన్ని మీరే చూసుకోవచ్చు కదా. ఇలా ప్రతిసారి నేను వెళ్ళాలంటే నాకు ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా? నేను వెళ్ళనమ్మా, నువ్వే వెళ్ళి ఇవ్వు. అలా మాట్లాడితే ఎలా రూపా? అతని పరిస్థితి చూసి కూడా నువ్విలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నీకు పెళ్లి చేస్తావన్న ఉద్దేశంతో ఇంతకు ముందు నువ్వు ఇబ్బంది పడ్డావు, కానీ ఇప్పుడు మేం పెళ్లి చేస్తావని అనడం లేదే. పాపం అమర్ ఒంటి నిండా గాయాలతో మన ఇంటికొచ్చాడు. నిజానికి అతను మన ఇంటికి రావడానికి చాలా మొహమాట పడ్డాడట. అతన్ని చూసుకోవడానికి ఎవరూ లేరని మావయ్య గారే బలవంతంగా అమర్ నొప్పించి ఇంటికి తీసుకొచ్చారు. ఇప్పుడు మనం అతన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం మర్యాద కాదమ్మా. అంతేకాదమ్మా, ఈ రోజంటే మీ పెళ్లి వాయిదా పడింది, కానీ ఎప్పటికైనా మీరిద్దరూ ఒకటి కావలసిన వాళ్లే. ఇప్పుడు నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడితే మీ మధ్యున్న దూరం తగ్గుతుంది. ఒకరి ఆలోచనలు ఒకరికి తెలుస్తాయి, ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం దొరుకుతుంది. పైగా మేం వెళ్తే అతను ఏమడగాలన్నా మొహమాట పడతాడు. నీ దగ్గరైతే ఆ మొహమాట ఉండదు. నువ్వెన్నైనా చెప్పమ్మా, నాకు వెళ్ళడం ఇష్టం లేదు. రూపా, ఏంటమ్మా ఆ మాటలు? అమ్మ చెప్పిన దాంట్లో తప్పే ఉంది. అతని పరిస్థితి చూసి కూడా నువ్విలా మాట్లాడడం ఏం బాలేదు రూపా. అతను ఈ ఇంటి అతిథి, పైగా నీకు కాబోయే భర్త. అతని అవసరాలని అర్థం చేసుకుని అతడికి సాయం చెయ్యకపోతే మనల్ని తప్పుగా అనుకుంటారు. నిన్ను అర్థం చేసుకుని మనం వాళ్ళని పెళ్లి వాయిదా వేయమని అడిగాం. వాళ్ళు కూడా మన మాటకి మర్యాద ఇచ్చి దానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయికి ఏ లోటు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. వెళ్ళి అమర్కి భోజనం ఇచ్చిరా. అది కాదు నాన్న, తను. ఇంకేం మాట్లాడద్దు, వెళ్ళు. ఇలా అయితే ఎలా అండి? అదెప్పుడు అమర్ని అర్థం చేసుకుంటుంది? చిన్నపిల్ల కదా, తనే మెల్లిగా అర్థం చేసుకుంటుంది. అయినా నువ్వు కూడా ప్రతిసారి తననే పంపించడం కరెక్ట్ కాదు మాధవి. నువ్వు ఏది ఇచ్చిరమ్మంటే అది ఇచ్చి వస్తుంది, కానీ అమర్కి ఏం కావాలో అన్న ఆలోచన రూపకి రాకపోవచ్చు. ప్రతిసారి రూపనే పంపిస్తుంటే మనం తనని పట్టించుకోవట్లేదన్న ఆలోచన అమర్కి రావచ్చు. కాబట్టి అప్పుడప్పుడు నువ్వు కూడా వెళ్ళి అతనికి ఏం కావాలో కనుక్కుంటూ ఉండు.
ఎంత ట్రై చేసినా తప్పించుకోవడం కుదరలేదు. ఇక చచ్చినట్టు వాణ్ణి భరించాలి. జిగురులా పట్టుకున్నాడు వెధవ. వీడి పీడ ఎలా విరగడవుతుందో ఏంటో. బంటి చేత పంపిస్తే కరెక్టేమో. రే బంటి, ఏంటక్క? ఒకసారి ఇలా రా. ఏంటక్క పిలిచావు? రే, ఈ భోజనం తీసుకెళ్లి అమర్కివ్వు. నేనెందుకు ఇవ్వాలి? నీ కాబోయే మొగుడు కదా, నువ్వే వెళ్ళివ్వు. ఒరే ప్లీజ్ బంటి, ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టు ప్లీజ్ రా ప్లీజ్. నాకు విషయం అర్థం కావట్లేదక్క. పెళ్లి కుదిరాక ఎవరైనా కాబోయే వాళ్లతో మాట్లాడే అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. కానీ నువ్వేంటి వచ్చే అవకాశాన్ని కూడా వదులుకోవాలనుకుంటున్నా? కొంపదీసి నీకు పెళ్లి ఇష్టం లేదా ఏంటి? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. చెప్పింది చెయ్యి. ఈ ప్లేట్ తీసుకెళ్లి అమర్కిచ్చిరా. నేను ఇవ్వనుపా. రే బంటి, బంటి ఆగు. బంటి ప్లీజ్ ప్లీజ్ బంటి, నేనంటే నీకు ఇష్టం కదా, ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టు బంటి ప్లీజ్. నువ్వంటే ఇష్టమైతే నువ్వు చెప్పిన పనల్లా చెయ్యాలా? నా వల్ల కాదు. నువ్వేం ఊరికే చెయ్యొద్దు. ఇప్పుడు ఈ భోజనం తీసుకెళ్లి అతనికిస్తే నా ల్యాప్టాప్ లో 1 గంట సేపు గేమ్స్ ఆడుకునే అవకాశం నీకిస్తాను. గేమ్స్ తో పాటు జెమ్స్ కూడా కొనిస్తానంటే చేస్తా. సరేరా కొనిస్తాను. ఇంకా లేట్ చేస్తావేంటక్క? ఇలా ఇవ్వు, తీసుకెళ్తాను. నీకన్నీ మీ నానబుద్ధులే వచ్చాయేంట్రా? లాభం లేనిదే ఏ పని చేయవే. ఏం చేస్తామక్క, బ్లడ్ లాంటిది. కొన్ని గుణాలు వద్దనుకున్నా వచ్చేస్తాయి. రే, ఇకపై నాకు అవసరం ఉన్నప్పుడల్లా నువ్వు హెల్ప్ చేయాలి. హెల్ప్ చేసిన ప్రతిసారి నా ల్యాప్టాప్ నీకిస్తాను. డీలోకేనా? ఓకే అక్క. థ్యాంక్స్ రా బంటి. సరే వెళ్ళి ఇచ్చేసిరా. భోజనం టైం అయింది. ఈ రాజావారికి సేవ చేసుకోవడానికి ఆ రానివారు ఇంకా రాలేదే. భోజనం తీసుకోండి. నువ్వు తీసుకొచ్చావేంట్రా? మీ అక్కేమైంది? ఇప్పుడు అక్క కావాలా భోజనం కావాలా? పర్లేదురా, నువ్వు కామెడీ బాగానే చేస్తావు. ఇంతకీ మీ అక్క ఏం చేస్తుందో చెప్పనే లేదురా. ఏమో నాకు తెలీదు. ఏమన్నా కావాలంటే పిలవండి, హాల్లో ఉంటాను. మ్యాటర్ చాలా బాగా డైవర్ట్ చేసావురా. మీ అక్క నిన్ను బాగానే ప్రిపేర్ చేసి పంపినట్టుంది. వచ్చే రూపా, నా నుండి ఎస్కేప్ అవడానికి మంచి ప్లానే వేశావే. తప్పించుకున్నానని సంబరపడిపోతున్నావేమో. నిన్ను నా దగ్గరికి ఎలా రప్పించుకోవాలో నాకు బాగా తెలిసి ప్లాన్ నువ్వే కాదే నేను వేయగలను. నేను ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందో ముందు ముందు చూపిస్తా. డాడీ ఆన్లైన్లోకి వచ్చారు. 1 minute డాడ్, నేను కూడా వస్తున్నా. హాయ్ కృష్ణ, హౌ ఆర్ యు? ఫైన్ నాన్న, మీరెలా ఉన్నారు? సి ఎలా ఉన్నాను? ఐ థింక్ ఐఎమ్ ఫైన్ అండ్ హ్యాపీ ఆల్సో. అండ్ నీకో సర్ప్రైజ్ న్యూస్ చెప్దామని నిన్ను ఆన్లైన్లోకి ఇన్వైట్ చేశాను. ఓకే? సర్ప్రైజా? ఏంటి నాన్న అది? రేయ్, నేను ఇండియా రావడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను రా. ఏంటి నాన్న, ఎందుకలా చేశారు? నేను మీకేం చెప్పాను? నేను చెప్పేంత వరకు మీరు ఇండియా రావడానికి వీలేదని చెప్పానా లేదా? అది కాదురా,
ఏది కాదు నాన్న, తాతయ్య ఇంకా మీ మీద కోపంగానే ఉన్నారు. ఇప్పుడు మీరిక్కడికి వస్తే నా మీద ఉన్న కాస్త ఫీలింగ్ కూడా పోయి మనిద్దరిని మెడబట్టి బయటికి గంటించేస్తారు. రేయ్, ఏం జరిగితే అది జరుగుతుందిరా. నేను డైరెక్ట్గా నాన్నగారి కాళ్ళ మీద పడిపోతానురా. అలా చేస్తే మన్నించి ఆశీర్వదించేస్తారనుకుంటున్నారా? ప్లీజ్ నాన్న, అర్థం చేసుకోండి. తాతయ్య మిమ్మల్ని రమ్మనేంత వరకు మీరిక్కడికి రావడం మంచిది కాదు. ఓపిక పట్టండి నాన్న. మీరు వెంటనే టికెట్ క్యాన్సిల్ చేసుకోండి. కాదురా, పోనీ తాతయ్య కనిపించను, కనీసం నిన్నైనా ఒకసారి చూసి వచ్చేస్తాను, సరేనా? అది ఇంకా డేంజర్ నాన్న. ఇందులో డేంజరే ఉందిరా. మనం బయట ఎక్కడైనా కలవచ్చుగా. వద్దు నాన్న, తాతయ్యకి తెలియకుండా నేను మిమ్మల్ని కలిశానని తెలిస్తే ఇంకేమైనా ఉందా? అమ్మో, మొదటికే మోసం వస్తుంది. అయినా మీరు నన్ను ఆన్లైన్లో చూస్తూనే ఉన్నారు కదా. రేయ్, ఆన్లైన్లో చూసి నా మనసుని ఎలా సమాధానపరచుకోగలనరా? చిన్నప్పటి నుంచి ఒక క్షణమైనా నేను విడిచి ఉన్నానా? ఇప్పుడు ఇన్ని రోజులు నిన్ను వదిలి ఉండాలంటే నా వల్ల కావట్లేదురా. ప్లీజ్ నాన్న, మీరలా అనకండి, నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఇంకొద్ది రోజులే నాన్న, తాతయ్య మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తాడు. ఆయనంతటా ఆయనే మిమ్మల్ని ఇంటికి రమ్మంటారు. నన్ను నమ్మండి నాన్న. ఓకేరా, కానీ ఒక కండిషన్. కొద్ది రోజుల్లో నాన్నగారి పుట్టినరోజు వస్తుంది. ఆలోగా నేను ఇండియా వచ్చేలా చేయాలి, ఓకేనా? ఒకవేళ అప్పటికీ నాన్నగారు నా మీద కోపం తగ్గించుకోకపోతే కనీసం నిన్ను చూడ్డానికైనా నేను వస్తాను. అప్పుడు మాత్రం నీ మాట నేను విన్ను, సరేనా? ఓకే నాన్న. సరే తల్లి, ఇక నేను ఉంటాను. బాయ్ నాన్న. బాయ్ రా, బాయ్. ఖాళీగా కూర్చొని కూర్చొని బోర్ కొడుతుంది. ఈ రూమ్ దాటి బయటికి వెళ్ళలేకపోతున్నాను. కంపెనీ ఇవ్వాల్సిన రూపా నా వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. ఇలా అయితే ఇక్కడ ఎక్కువ రోజులు ఉండడం చాలా కష్టం. ఈ ఒంటరితనం భరించడం నా వల్ల కాదు. అర్జెంటుగా రూపా ఎక్కడుందో చూడాలి. తను నాతో ఏదో ఒక రకంగా ఇంటరాక్ట్ అయ్యేలా చేయాలి. నీతో ఆడుకోవాలని నేను ఇంత నాటకం ఆడి ఈ ఇంట్లో చేరితే నన్ను ఆ గదిలో ఒంటరిగా పడేసి నువ్వు ఇక్కడ కూల్గా గేమ్స్ ఆడుకుంటున్నావా రూపా? నువ్వింత ప్రశాంతంగా ఉండటం నేను చూడలేకపోతున్నాను. వెంటనే నీ ప్రశాంతత చెడగొట్టకపోతే నేను కూల్గా ఉండలేను. ఎలా?
అరే రే అమర్, ఇలా పడిపోయావేంటి? లే 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 లే. ఏం జరిగిందయ్యా? అసలు నువ్వు బయటికి ఎందుకు వచ్చావు? ఏం కావాలి నీకు? అర్జెంటుగా టౌన్కి వెళ్ళాలి తాతయ్య. టౌన్కా? ఈ పరిస్థితిలోనా? తప్పదు తాతయ్య, ఆఫీస్కి ఒక ఇంపార్టెంట్ మెయిల్ పంపాలి. ఇన్ని గాయాలు పెట్టుకుని ఇప్పుడు ఎలా వెళ్తావు బాబు? లేదు తాతయ్య, వెంటనే మెయిల్ చేయకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. అసలు ఈ పాటికే నేను వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వాల్సింది. ఇప్పుడు వెళ్ళే పరిస్థితి లేదు. కానీ వాళ్ళకి టైంకి ఇన్ఫార్మ్ చేయకపోతే నా జాబ్ పోయే ఛాన్స్ ఉంది. కాబట్టి కష్టమైనా వెళ్ళక తప్పదు. నువ్వు మెయిల్ పంపించాలనుకుంటే టౌన్కు వెళ్లాల్సిన అవసరం లేదు బాబు. రూప దగ్గర ల్యాప్టాప్ ఉంది, అందులోంచి పంపించవచ్చు. రూపా, రూపా, రూపా. వస్తున్నాను తాతయ్య. అమ్మా, అమరు ఆఫీస్కి ఏదో మెయిల్ పంపించాలట. నీ ల్యాప్టాప్ తెచ్చిమ్మా ఓసారి. అలాగే తాతయ్య. అమర్, నువ్వు వెళ్ళి గదిలో కూర్చో, రూప తెచ్చిస్తుందిలే. అలాగే తాతయ్య. అరే అరే రే రే, అదేంటమ్మా కళ్ళ ముందు మనిషి పడిపోతుంటే చూస్తూ నుంచున్నావు? సాయం పట్టు. లేనాయన లే లే. జాగ్రత్త. రూప ల్యాప్టాప్ తెచ్చిస్తుంది. ఆ మెయిల్ ఏదో ఇక్కడి నుంచే పంపించుకో. వేళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి. టౌన్కు వెళ్తే ఎవరో ఒకరు చేసి పెడతారులే అనుకున్నాను. ఇక్కడైతే మెల్లిగా నేనే కష్టపడాలి. ఎంత టైం పడుతుందో ఏమో. అసలే అది లీవ్ లెటర్. ఇక్కడైనా నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు బాబు. రూప ఉందిగా. నేనా? నువ్వే రూపా. నువ్విక్కడికి రావాలనే కదా ఇంత నాటకం ఆడుతోంది. ఆఫీస్కి పంపించే మెయిల్స్కి ఒక ఫార్మేట్ ఉంటుంది. నాకు ఆ మెయిల్ ఎలా చేస్తారో తెలియదు తాతయ్య. నీకు తెలియాల్సిన అవసరం ఏముందమ్మా? అతను చెప్తుంటాడు, నువ్వు టైప్ చేయి. తనకెందుకు తాతయ్య శ్రమ? నేనే చేసుకుంటానులేండి. ఇందులో శ్రమే ఉందయ్యా. రూపా, వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొచ్చి ఆయనకి సాయం చేయి. ఏంటిదంతా? ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఏం చేయమంటావు రూపా? ఈ 4 గోడల మధ్యలో ఒక్కనే కూర్చొని చాలా బోరింగ్ గా ఉంది. పోనీ ఎవరితో అయినా మాట్లాడదామా అంటే ఈ ఇంట్లో నీతో తప్ప నేను ఎవరితో క్లోజ్ గా మాట్లాడగలను చెప్పు? మీ నాన్న బాబాయ్ ఎప్పుడూ పనిలో బిజీగా ఉంటారు. మీ తాతయ్య పంచాయతీ చెప్పడంలో బిజీగా ఉంటాడు. ఇక ఆడవాళ్ళు వంటింట్లో ఎప్పుడూ బిజీగానే ఉంటారు. వాళ్ళని మహా అయితే కాఫీ అడగగలను, కానీ కబుర్లు చెప్పమని అడగలేనుగా. పిల్లలతో ఆడే వయసు కాదు నాది. ఇక మిగిలింది నువ్వు. నేను జాలీగా మాట్లాడగలిగేది నీతోనే కదా. మనం కబుర్లు చెప్పుకోవడం వల్ల మన మధ్య క్లోజ్నెస్ పెరుగుతుంది, ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది. ఆ ఫ్రెండ్షిప్
లవ్గా మారే అవకాశం ఉంది. లవ్వా? నీతోనా? నెవర్. అంత కోపం ఎందుకు రూపా? ఏదో సరదాగా అన్నాను. వెళ్ళి ల్యాప్టాప్ తీసుకురా పో. నీకు ల్యాప్టాప్తో అవసరం లేదని నాకు తెలుసు, కానీ తాతయ్య ముందు అడిగావు కాబట్టి తీసుకొచ్చిస్తాను. నేను మాత్రం ఇక్కడ కూర్చోను. నువ్వు ఇక్కడ కూర్చోకపోతే లెటర్ ఎవరు టైప్ చేస్తారు రూపా? అసలే నా చెయ్యి చాలా పెయిన్గా ఉంది. అలాగా? అయితే ల్యాప్టాప్ కూడా ఇవ్వను. నువ్వేం చేసుకుంటావో చేసుకో. 1 సెకండ్. అయితే నేను మళ్ళీ బయటకు వస్తాను. తాతయ్య వచ్చి ఏమైంది బాబు అని అడుగుతాడు. రూప ల్యాప్టాప్ తెచ్చిలే తాతయ్య అని చెప్తాను. అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు? నువ్వు నన్ను ఏం చేయలేవు గానీ వెళ్ళి ల్యాప్టాప్ తీసుకురా, చాలా పనుంది. తీసుకురా, ల్యాప్టాప్ తీసుకురా.